అయితే ఇది మరుగుతుంది. చూసారా బయటకి నూనె ఎట్లా వస్తున్నాయో. నాకైతే భయం వేస్తుంది, ఫోన్ నీళ్ళలో పడిపోయింది అనుకో. అయితే మా మమ్మీ రైస్ని అయితే ఈ బౌల్లోకి వేస్తుంది. ఈ రైస్ ఇదైతే చికెన్ మ్యారినేట్ చేసుకునే బౌల్. ఇదైతే ఈ రైస్ అయితే 70% అయితే ఉడికింది. చూసారు కదా, ఇంకోండి 70% అయితే కుక్ అయ్యింది. కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా అయితే ఉంది. ఉప్పు వేసుకోవడం వల్ల మనం నీళ్ళల్లో రైస్కి అయితే ఉప్పు మంచిగా పట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ రైస్ కూడా మనం ఒక ప్రాపర్ వేలో వేసుకోవాలి. మనం ఇట్లా కుప్పగా వేసేస్తే అవ్వదు. ఇట్లా మా మమ్మీ చూపిస్తున్నట్టు ఇట్లా లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి. ఈ వాటర్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ రైస్ ఉడకడానికి ప్లేట్ పెడతాం కదా, ఆ వేపర్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఈ నీళ్ళని మనం దీనిపైన పెడతాము. మా మమ్మీ అయితే కంప్లీట్గా రైస్ తీసేస్తుంది. ఇప్పుడైతే ఈ అన్నం పైన బిర్యానీ మసాలా చల్లుతుంది, అన్ని సైడ్స్ అండ్ కార్నర్స్. నెయ్యి కూడా వేసుకుంటారు. నెయ్యి కూడా వేసుకుంటారంట గాయస్, కానీ మా ఇంట్లో నెయ్యి అయిపోయింది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే పుదీనా వేసుకుంటున్నాం. దీంట్లో కొత్తిమీర కూడా కలిసి ఉంది గాయస్. అండ్ ఆయిల్. మా మమ్మీ ఈ అన్నం పైన అయితే మూత పెట్టేసింది. అండ్ ఇప్పుడైతే స్టవ్ పైన పెడుతుంది. ఈ నీళ్ళు చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు ఆ నీళ్ళు దీనిపైన పెడుతుంది. ఎందుకని అండ్ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో 15 minutes ఉంచాలి. లో మళ్ళీ నెక్స్ట్ లో ఫ్లేమ్లో 1/2 hour ఉంచాలి. అట్లా కొంచెం సేపు చేస్తే మన బిర్యానీ రెడీ గైస్. ఇప్పుడైతే మాకు 10:15 అవుతుంది టైం. 10:49 అవుతుంది టైము. 10:49 to 11:05 వరకు హై ఫ్లేమ్లో పెడతాము. అండ్ 11:05 నుంచి మళ్ళీ 11:35 వరకు లో ఫ్లేమ్లో పెడతాము. అట్లా అయిపోయిన తర్వాత మన బిర్యానీ రెడీ. బిర్యానీ అయిపోయే లోపల కొంచెం షార్ట్ బ్రేక్ తీసేసుకుందామా. సో గైస్ 15 minutes అయితే అయ్యింది గైస్. ఇప్పుడేమో 30 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆ 30 minutes అయిపోయిన తర్వాత బిర్యానీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం.